హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శాండీ రీక్రియేషన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట. సో బర్త్డే వ్లాగ్నే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఫర్దర్గా ఇంకా చాలా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏ వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్ చేయండి. నేనైతే నెక్స్ట్ వ్లాగ్ అయితే జిమ్ వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీకు జిమ్ వ్లాగ్ ఓకే అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్తుంది గాయ్స్. ఇప్పుడు బీచ్ రోడ్లో ఉన్న దుర్గమ్మ టెంపుల్ అనుకుంటున్నాను. ఫస్ట్ అక్కడికి అయిన తర్వాత వీలైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళాలి. Close till I get up. Time is barely on our side. టెంపుల్ కూడా వస్తాం గైస్. చూడాలి ఇంకెలాగవుతుంది దర్శనం అన్ని చూసుకొని. బ్లాగ్ తీసేస్తున్నా ఇన్కమ్ ప్రశాంత్ హ్యాపీయా? రెండోదా? మళ్ళీ వెళ్తాం ఇంకోసారి. ఇప్పుడు ఇస్కాన్కి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ అయిపోయింది దుర్గమ్మ తల్లి దర్శనం, బాగానే జరిగింది. చూడాలి ఇస్కాన్. వీళ్ళ క్రిస్టియన్ అంటే ఎంతమందికి లేదు. ఎక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళంటారు. 20 రూపాయలు వేసుకు మళ్ళా ఇస్కాన్కి వచ్చేస్తాం గాయస్. ఎన్ని కష్టాలు పడుతున్నాం బ్లాగ్ ఇవ్వడం కోసం. కొంచెం డూ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కించలేం రా ఈ బండితోటి. చూడండి గాయస్ ఎంత కష్టంగా ఉన్నదో పైకి ఎక్కడానికి. కనిపిస్తున్నాయి గాయస్. పాప వామ్మో అరాచకం అయ్యా ఇది. అయ్యా 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 చూడండి గాయస్ అంత పోర్ట్ ఏరియా ఎలాగుందో. వైజాగ్ డాక్ యార్డ్ చూడండి. ఇదంతా మన వైజాగ్ పోర్ట్ ఏరియా. మినీ కేజీఎఫ్, మొత్తం మినీ కేజీఎఫ్ లాగే ఉన్నది చూడండి. సూపర్ గా ఉన్నది గాయస్ లొకేషన్ మాత్రం. వీళ్ళు బొగ్గు అంత ఎక్కడి నుంచే పట్టుకెళ్తాడు గాయస్. నాకు అర్థమైపోతుంది. బొగ్గు కావాలనుకుంటే ప్రశాంత్ ఇక్కడికే వస్తాడు. ఎంత బాగుంది రోజులు చర్చ్. నవోటల్ బ్యాక్ సైడ్ ఉన్న రెస్టారెంట్కి వెళ్తాం గాయస్. రెస్టారెంట్కి వచ్చాం గాయస్. చూడాలి మంది తినగలనో లేదో డౌటే కొడుతుంది. మా దాంట్లో గట్టిగా ఎవడైనా తిన్నాడు అంటే అది ఈడే. ఈ స్టార్టర్ అండి గాయస్. దీనికి 270 రూపాయలు తీసుకున్నారు. తీరా చూస్తే 4 ముక్కలు ఉన్నాయి అంతే. ఏటి లేదు. వీళ్ళు రియాక్షన్ చూడండి పాపం. మా పీస్ ఎలాగమ్మా? బాగుందా? నీకెలా నచ్చింది? మంది అయితే వస్తుంది గాయస్. వీళ్ళు చూడండి, వీళ్ళు ఎక్సైట్మెంట్ లో ఉన్నట్టున్నారు. పీస్ పీస్ ఏం బాగాలేదురా తిరిగి మళ్ళీ దీని దగ్గర కొడతారు అందరూ సెలవు చేయడానికి. అలా తిన్నాం పూర్తయిన తర్వాత ఇలా టెర్నిటీ పార్క్ వచ్చాం గాయస్. ఇది చూస్తే కొత్తగా షిప్ ఉంది. రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారు. దీన్ని ఫ్యూచర్ లో చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది. మా వాళ్ళు అప్పుడే రెడీ అయిపోయారు నీడ తిరగడానికి అన్నిటికీ. ఊడి అవ్వ శాండీ రీక్రియేషన్స్ జస్సీ క్రియేషన్స్ ఎవరైనా అడుగుతున్నారు నాకు. సెలబ్రిటీ అయిపోయాడు ఎవరు, 30,000 2 days లో అయిపోయింది. కొంచెం ఫోటోలు కావాలని అడుగుతున్నారు. వైట్ ఈజ్ అండి. సబ్స్క్రైబ్. ఓకే, ఈ రేపటి నుంచి షుగర్ కరిగించేస్తాడు మనోడు జిమ్కి వెళ్ళిపోయి. ఓకే గైస్, ఈ రోజుతో వ్లాగ్ అయితే కంప్లీట్ చేసి ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా జిమ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ టు శాండీ రీక్రియేషన్స్. బాయ్ బాయ్.